ఉచిత బస్సు అనేటటువంటిది వాస్తవంగా ఉగాదికి ఇస్తామని మొన్ననే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఉగాదికి అది వద్దు అని చంద్రబాబు గారు ఆపారు. ముందు రైతన్నకు భరోసాగా త్వరలో అన్నదాత సుఖీభావ నెక్స్ట్ సీజన్లో పెడదాం. కేంద్ర ప్రభుత్వం 3 సార్లు ఇస్తుంది కాబట్టి ఆ 3 సార్లు వాళ్ళు ఎంత ఇస్తారో అంత ఇద్దాం. ఎందుకంటే వాళ్ళు 10,000 కాబట్టి మనం 10,000. వాస్తవంగా అయితే క్రిందటిసారి తెలుగుదేశం జనసేనల చేతిలోని మేనిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా భారతీయ జనతా పార్టీ అంగీకరించలేదు. ఎందుకు? వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళదేదో వీళ్ళదన్నది. వీళ్ళ ఎజెండాలో 20,000 ఇస్తానన్నారు. చివరికి 20,000 కేంద్రం 10,000 రూపాయలు కలిపేసేసుకుని 10కి 10 20,000 అన్నటువంటిది లెక్క చెప్తున్నారు. వాస్తవంగా వీళ్ళు 20 వాళ్ళ 10 కలిపితే 30,000 అసలు రైతు పండగ చేసుకోవాలి. కానీ గతంలో ఉన్నటువంటి 13,500తో పోల్చుకుంటే 20,000 ఎక్కువే. అందులో ఇప్పుడు కేంద్రం ఇస్తున్నటువంటిదే 10,000 రూపాయలు. ఇక్కడ వీళ్ళకి పడుతున్నది ఇంకో 2,500. అంటే జగన్ ఇచ్చింది 7,500 అయితే వీళ్ళు ఇంకో 2,500 ఎక్కువ వేసి ఇస్తున్నట్టు అవుతుంది. అయితే దానికి సంబంధించి అది ఇచ్చేటటువంటి క్రమంలో ఈ ఉచిత బస్సు అనేటటువంటిది అది రెండో పక్కన ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం దశల వారీగా చేసేటట్టు. అదే సందర్భంలో ఆ తల్లికి వందన మాత్రం ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి అన్నారు. మరి రేపు అమల్లోకి వచ్చిన తర్వాత ఎట్లా చేస్తారన్న చూడాలి. ఓవరాల్గా అయితే ఉచిత బస్సుని మాత్రం తాత్కాలికంగా వాయిదా వేశారు. అది ఎప్పుడు వస్తుందనేది చూడాలి.